హాయ్ గైస్, దిస్ ఈజ్ వేణు. వెల్కమ్ టు మై ఛానల్. థంబ్నెయిల్ చూడగానే మీకు క్లారిటీ వచ్చుంటుంది. ఇవాళ మన కంటెంట్ ఈవీఎంస్ గురించి. చాలామందికి ఈవీఎంస్ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఎలా వర్క్ అవుతాయి, అసలు వీటిని హ్యాక్ చేయొచ్చా, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. వాటి గురించి ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. వీటిని 2 PSUs పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేశాయి. ఒకటి వచ్చి BE భారత్ ఎలక్ట్రానిక్స్, ఇంకోటి వచ్చి ECIL ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈవీఎంస్ని 1977లో ప్రపోజ్ చేశారు. 1979లో వర్కింగ్ మోడల్ రిలీజ్ చేశారు. ఇండియాలో ఫస్ట్ ఈవీఎంని పరావూర్ అనే ప్లేస్లో యూజ్ చేశారు. ఇది మన కేరళలో కొల్లం డిస్టిక్లో ఉంది. ఈవీఎంలో మొత్తం 16 రోస్ ఉంటాయి. 16th నోటా, నన్ ఆఫ్ ది అబోవ్. మీకు పైన ఎవరికి ఓటు వేయడం ఇష్టం లేనప్పుడు మీరు ఈ నోటాకు వేయచ్చు. ఈవీఎంలో మొత్తం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది సీక్వెన్స్ అనేది. ఫస్ట్ నేషనల్ పార్టీస్, తర్వాత స్టేట్ పార్టీస్, దాని తర్వాత ఇండిపెండెంట్ పార్టీస్గా ఉంటుంది. ఫస్ట్ సీరియల్ నెంబర్, తర్వాత క్యాండిడేట్ నేమ్ అండ్ వాళ్ళ పార్టీ సింబల్, దాని తర్వాత లైట్, ఇంకా మనం ఓట్ వేయడానికి బటన్ ఉంటుంది. మనం ఎవరికి ఓటు వేసామో దాని ఎదురుగా ఉన్న లైట్ మనం ఓటు వేసిన తర్వాత అది వెలుగుతుంది. అలాగే బీప్ సౌండ్ కూడా వస్తుంది. అప్పుడే మనం ఓటు వేసినట్టు. ఈవీఎంస్ని అసలు మనం హ్యాక్ చేయలేము, ఎందుకంటే ఇది ఏ నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉండదు. అలాగే ఈవీఎంస్కి పవర్ లేకపోయినా ఆ బ్యాటరీతో రన్ అవుతుంది. దీని బ్యాటరీ కెపాసిటీ 20 watts to 120 watts ఉంటుంది. చాలామందికి ఒక ఈవీఎంలో మనం మ్యాక్సిమం ఎన్ని ఓట్స్ వేయచ్చని డౌట్ ఉంటుంది. 2000 to 2005 మోడల్ ఈవీఎంస్లో మనం మ్యాక్సిమం 3840 ఓట్స్ వేయచ్చు. కానీ దాని తర్వాత 2006 నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు ఇప్పుడున్న ఈవీఎంస్లో అయితే మ్యాక్సిమం ఓట్స్ 2000 మాత్రమే వేయగలం. అసలు ఈవీఎంస్ని ఎందుకు ప్రపోజ్ చేశారంటే, మనకి ముందు పేపర్ ఓట్స్ అనేవి ఉండేవి. దానివల్ల మనం ఫేక్ ఓట్స్ వేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దానికోసమని ఈ ఈవీఎంస్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించేది వీవీప్యాట్, ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్. మనం ఓట్ వేసిన తర్వాత ఈవీఎంలో ఆ ఓట్ అనేది డిజిటల్ షేప్లో స్టోర్ అవుతుంది. ఒకవేళ ఈవీఎంలో ఏమైనా మ్యానిపులేట్ జరిగినా మనకి తెలుసుకోలేం కాబట్టి అందుకని ఈ వీవీప్యాట్ని తీసుకొచ్చారు. మనం వేసిన ఓటు ఎవరికి పడుతుందని మనకి డౌట్ వచ్చినా వితిన్ 7 secondsలో ఈ వీవీప్యాట్లో మనకి ఒక స్లిప్ వస్తుంది. దాంట్లో మనం ఎవరికి ఓటు వేసామో వాళ్ళ సీరియల్ నెంబర్, వాళ్ళ పార్టీ సింబల్, వాళ్ళ నేమ్ వస్తుంది. దాన్ని బట్టి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు మన ఓటు ఎవరికి పడిందా అని. ఒకవేళ మనం వేసిన ఓటుకి అక్కడ వీవీప్యాట్లో వచ్చిన పేపర్లో ఓటుకి మిస్ మ్యాచ్ ఉంటే వెంటనే పోలింగ్ బూత్లో ఉన్న ఎలక్షన్ ఆఫీసర్కి ఇంటిమేట్ చేయాలి. వాళ్ళు చెక్ చేసి ఒకవేళ ఈవీఎం ఇష్యూ అయితే వెంటనే రీప్లేస్ చేస్తారు. May 13th ఏపీలో పోలింగ్ డే. బస్ టికెట్ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి, ఎండ ఎక్కువ ఉంది, 1 dayకి ఏం వెళ్తాం, ఇలాంటివన్నీ ఆలోచించి ఓటు వేయకుండా ఉండకండి. పొలిటీషియన్స్కి పవర్ 5 years ఉంటుంది. మన ఓటర్స్కి మాత్రం ఒక్కరోజే ఉంటుంది. ఆ పవర్ని మాత్రం వేస్ట్ చేసుకోకండి. ప్లీజ్ క్యాస్ట్ యువర్ ఓట్. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు హంగ్రీ యూత్. సీ యు ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.